మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, చెడు కొలెస్ట్రాల్. దీన్ని కంట్రోల్ చేసేటటువంటి ఆహారాలు, ఫుడ్ కాంబినేషన్స్. ఇది మనం తెలుసుకుందాం. ఎందుకంటే జీవితాంతం ఈ స్టాటిన్స్ని ఇలాంటి మందుల్ని మింగే బదులుగా ఫుడ్ కాంబినేషన్స్ని కొన్నిటిని తీసుకుంటే ఈ కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదో మామూలుగా చెప్తున్న విషయం కాదు, ఇది సాక్ష్యాధారాలతో రుజువైనటువంటి కొన్ని కాంబినేషన్స్ని మనం తెలుసుకుందాం. చెడు కొలెస్ట్రాల్ని చెప్పుకున్నట్టుగా ఎల్డిఎల్ అంటారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒకే రకమైన ఆహారాన్ని కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ని వరుసగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓట్స్ ఇంకా బెర్రీలు. ఈ కాంబినేషన్ ఓట్స్ ఈ మధ్య అందరూ ఫుడ్ అంటే ఈ హెల్త్ స్పృహ ఉన్న వాళ్ళంతా కూడా తింటున్నారు. అయితే ఇది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే బెర్రీలతోటి కలిపి తీసుకోవాలి. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనేది ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంట్లో ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. అమెరికన్ ఓట్స్ అన్న పేరుతోటి, ఇది వైట్ ఓట్స్ అన్న పేరుతోటి సూపర్ బజార్లో దొరుకుతుంది ఈ మధ్య. దీన్ని మన అటుకుల్లాగే ఉంటాయి చూడటానికి. ఇలాంటి ఈ ఓట్స్ని తింటూ ఉన్నారు. దీన్ని మామూలుగా రకరకాల ఆహార పదార్థాల తయారీకి వాడుతూ ఉంటారు. అయితే దీన్ని కాంబినేషన్లో తీసుకోవాలి, ఓట్స్ ప్లస్ బెర్రీలు. ఓట్స్ని నానబెట్టి వాటికి కొంచెం బెర్రీలు చేర్చాలి. బెర్రీలు అంటే ఏమిటి అంటే మీకు తెలిసినవి స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ఇలాంటి ఏదైనా బెర్రీస్, వీటిని కంబైన్ చేసి తీసుకోవాలి. ఈ బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి, ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షిస్తాయి. ఇన్ఫ్లమేషన్ వల్ల బ్లడ్ వెజల్స్ లోపల ప్లేక్స్ ఫామ్ అయ్యి, ఆ ప్లేక్స్ వల్ల చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వస్తున్నాయి. అది అందరికీ తెలిసిందే. ఓట్స్ ఇంకా బెర్రీలు, ఇది ఈ కాంబినేషన్ ఎలా పనిచేస్తుంది అంటే 2015లో ఒక పరిశోధన జరిగింది. రోజుకి 2 బౌల్స్ ఓట్స్ని అలాగే ఒక గుప్పడు ఈ బెర్రీల్ని తీసుకున్న వాళ్ళకి 3 నెలల తర్వాత ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది 10% వరకు తగ్గినట్టుగా అధ్యయనాల్లో గుర్తించారు. అలాగే మరొక మంచి కాంబినేషను బాదం ఇంకా పెరుగు. దీన్నే మామూలుగా వెస్ట్లో అంతా యోగట్ అని అంటూ ఉంటారు. అయితే మన భారతీయులు తయారు చేసుకునేటువంటి పెరుగుకి యోగట్కి చిన్న తేడా ఉంది. మనం దీన్ని పాలకి తోడుపెట్టి లైవ్ కల్చర్ వాటితో లాక్టోబాసిల్లస్తో తయారు చేసుకుంటాం మనం పెరుగు అనేది. ఇది ఇంకా సుపీరియర్గా ఉంటుంది. ఇది దొరకని పక్షంలో మామూలుగా బాదము అలాగే యోగట్ కూడా తీసుకోవచ్చు. బాదంలో మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఇవి గుండెకి మేలు చేస్తాయి. ఇక యోగట్, దీంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే పెరుగులో. ఇవి జీర్ణ వ్యవస్థ తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మామూలుగా దీనికి సంబంధించి ఒక మంచి అధ్యయనం జరిగింది. బాదము యోగట్ అంటే పెరుగు 2018లో చేసినటువంటి ఒక అధ్యయనంలో రోజుకి 50 గ్రాముల బాదం అలాగే 1 కప్పు పెరుగు ఇలా తీసుకున్న వాళ్ళకి 12 వారాల తర్వాత ఎల్డిఎల్ స్థాయిలు 7% తగ్గినట్టుగా గుర్తించారు. అయితే ఇక్కడ పెరుగు అన్నప్పుడు మనకి మామూలుగా లో ఫ్యాట్ మిల్క్ నుంచి తోడుపెట్టినటువంటి పెరుగు అయితే ఈ ఫలితాలు అనేవి మెరుగ్గా ఉంటాయి. ఇంకొక మంచి కాంబినేషను యాపిల్ డే కీప్ ద డాక్టర్ అవే అంటారు కదా, యాపిల్ ఇంకా గ్రీన్ టీ. ఈ కాంబినేషన్ ఇది మామూలుగా అన్యూజువల్ కాంబినేషన్ అనుకుంటూ ఉంటారు. యాపిల్ అలాగే గ్రీన్ టీ, ఈ 2 కూడా ప్రత్యేకమైన ఆహార పదార్థాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాపిల్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఇది అందరికీ తెలిసిందే. మెయిన్గా పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇక గ్రీన్ టీలోనేమో కటకిన్స్ అనే కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ స్థాయిలు బాగా తగ్గాయి. ఇది ఒక పరిశోధనలో తేలింది. యాపిల్ని గ్రీన్ టీని ఇలాగా 2020లో చేసినటువంటి ఒక పరిశోధనలో రోజుకి 1 యాపిల్ అలాగే ఒక 2 కప్పుల గ్రీన్ టీ తాగిన వాళ్ళకి 4 నెలల తర్వాత ఎల్డిఎల్ స్థాయిలు 9% తగ్గినట్టుగా గుర్తుపెట్టారు. ఇంకొక అద్భుతమైన కాంబినేషను ఆకుకూరలు ఇంకా ఆవాల నూనె. మామూలుగా మనం ఆవ నూనె అంతగా వాడంగానే ఏదో ఆవకాయ పచ్చడికి తప్ప నార్త్లో అంతా ఆవ నూనె వాడతారు. ఈ కాంబినేషన్ మెయిన్గా పంజాబ్ ఆ ప్రాంతాల్లో, ఢిల్లీ ప్రాంతాలలో ఎక్కువగా ఆవ నూనె వాడుతుంటారు. ఈ కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆకుకూరలు ఆవ నూనె ఆరోగ్యానికి అందించే ప్రయోజనం అంతా ఇంత కాదు. ఆకుకూరల్లో లూటిన్ అలాగే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు, ఫైబర్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక ఆవ నూనెలో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ALA అంటారు, ఇది ఉంటుంది. ఈ కాంబినేషను దీన్ని ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గింది. ఆకుకూరలని ఆవాల్ని కలిపి ఎలా పనిచేస్తుంది అనేది ఒక పరిశోధనలో తేలింది. 2017లో చేసినటువంటి ఒక అధ్యయనంలో ఈ కాంబినేషన్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడినట్టుగా, ఎల్డిఎల్ స్థాయిలు 8% తగ్గినట్టుగా గుర్తించారు. అలాగే ఇంకొక అద్భుతమైన కాంబినేషను బీన్స్ అంటే చిక్కుళ్ళు, అలాగే ఇంకా ప్రత్యేక గోరు చిక్కుళ్ళు, అలాగే టమాటాలు. ఈ రెండింటి కాంబినేషన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ బీన్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అందరికీ తెలిసిందే. అసలు మీకు ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ బీన్స్ అంటే గోరుచిక్కుడు నుంచి గుర్గామ్ అనే ఒక గమ్ లాంటి తయారు చేస్తారు, దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. గుర్గమ్ అనేది గౌర్గమ్ అని కూడా అంటారు. ఇది ఒబేసిటీని తగ్గించడానికి సహాయపడుతుంది. ఒబేసిటీ మెడిసిన్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఈ గౌర్గమ్ అనేది. అది గోరుచిక్కుడు నుంచి తయారవుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన తెలుగు ప్రాంతాలలో పండేటటువంటి ఈ గోరుచిక్కుడికి ఎక్కువ డిమాండ్ ప్రపంచ మార్కెట్లో. ఏదేమైనా ఈ బీన్స్లో ఉండే ఫైబరు, టమాటాలో ఉండేటువంటి లైకోపీను రెండూ కలిపి ఎల్డిఎల్ని తగ్గిస్తాయి. 2016లో ఒక పరిశోధన జరిగింది. ఈ కాంబినేషన్ అంటే బీన్స్ టమాటాలు, ఈ కాంబినేషన్ వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడినట్టుగా గుర్తించారు. అలాగే అతి ముఖ్యమైనది ఏమిటంటే నట్స్, ఇవి కూడా అంతే. రోజుకి ఒక కప్పు వాల్నట్స్ తినడం ద్వారా ఎల్డిఎల్ స్థాయి బాగా తగ్గింది. మామూలుగా డ్రై ఫ్రూట్స్ అనడంతోనే వాల్నట్స్ గుర్తుకొస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ కొలెస్ట్రాల్ పెంచుతాయని టెన్షన్ పడుతూ ఉంటారు, ఎందుకంటే ఇవన్నీ ఆయిల్ సీడ్స్ కాబట్టి. దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే వాల్నట్స్. ఇది తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ తగ్గినట్టుగా అధ్యయనంలో తేలింది. వాల్నట్లో ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసినట్టుగా గుర్తించారు. మామూలుగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్ధారించినటువంటి పరిశోధన ఇది. ప్రతిరోజు కూడా వాల్నట్స్ తినటం వల్ల ఎల్డిఎల్ అనేది తగ్గింది. ఇది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రచురించినటువంటి ఒక అధ్యయనంలో ప్రచురించారు. ఈ అధ్యయనం ద్వారా వాల్నట్స్ ఎల్డిఎల్ తాలూకు లెవెల్స్ని గణనీయంగా తగ్గించినట్టుగా తేలింది. అలాగే ఇంకొక మంచి కాంబినేషను ఉసిరికాయ అలాగే ఇతర పండ్లు కలిపి తీసుకోవటం. ఇక్కడ ఉసిరికాయ, యాపిల్స్, ఆరెంజి, ద్రాక్ష ఇలాంటి పళ్ళలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అనేది ఎల్డిఎల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో కొలెస్ట్రాల్ ఓవరాల్ కూడా తగ్గుతుంది. ఇది మయో క్లినిక్ అని మన ఇండియాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అపోలో ఇలాంటి ఎట్లా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయో అలా మయో క్లినిక్ అని అమెరికాలో బాగా ఫేమస్. వాళ్ళు ప్యారల్గా అధ్యయనాలు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగ వాళ్ళు జరిపినటువంటి ఒక అధ్యయనంలో ఈ కాంబినేషన్ అంటే ఉసిరికాయ, యాపిల్స్, ఆరెంజ్, ద్రాక్ష ఇలాంటి పళ్ళని తీసుకున్నప్పుడు ఆహారాలపైన గణనీయమైనటువంటి మార్పు కనిపించింది. ఇలాంటి ఆహారాలతోటి ఎల్డిఎల్ తగ్గినట్టుగా అధ్యయనాలు తేలింది. కొలెస్ట్రాల్ దాదాపుగా 10% తగ్గినట్టుగా గుర్తుపట్టారు. ఇలాగ ఈ కాంబినేషన్స్ అంటే కేవలం ఒక పదార్థాన్ని కాకుండా ఫుడ్ కాంబినేషన్స్ని తీసుకున్నప్పుడు అది ఆహారం మీద ఒక ఆసక్తి ఉంటుంది, తినాలన్న ఎంతూజియాజం ఉంటుంది. ఏదో డ్రగ్ వేసుకున్నట్టు కాకుండా అన్నిటికీ మించి జీవితాన్ని కబళించేటటువంటి ఈ హార్ట్ స్ట్రోక్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇలాంటివి రాకుండా దానికి కారణమైనటువంటి కొలెస్ట్రాల్ని ఈ కాంబినేషన్స్ తగ్గిస్తాయి. కాబట్టి వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఆ లైక్ బటన్ అంటే థమ్స్అప్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.